బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేశారు ఆయన. ఎల్లుండి ఢిల్లీలో వైసీపీ ఆందోళన నిర్వహించబోతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్తున్నామన్నారు ఆయన. మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించేందుకు భయపడుతున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంగా గుర్తిస్తే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడతామని భయమంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. 50 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం అన్నింటా విఫలమైందన్నారు ఆయన. ఏపీలో అరాచక పాలన నడుస్తోందన్నారు వైఎస్ జగన్. టీడీపీ హత్య రాజకీయాల్ని ఢిల్లీ దృష్టికి తీసుకెళ్తామన్నారు ఆయన. శిశుపాలుడిలాగా చంద్రబాబు పాపాలు పండే రోజు త్వరలోనే ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి కూడా భయపడుతున్నారన్నారు ఆయన. మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెటే ప్రవేశపెట్టబోతున్నారన్నారు. పూర్తి బడ్జెట్ అయితే హామీలు అమలు చేయలేరు అన్న అంశానికి సంబంధించి ఆయన దాంట్లో రాసుకొచ్చారు. ట్విట్టర్ ఎక్స్లో గుట్టు బయటపడుతుందంటూ కూడా భయపడుతున్నట్టు కూడా ఆయన ఆ పోస్టులు రాసుకొచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ అరాచక పాలన వల్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోంది. ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోందంటే ఈ ఏడాది అంటే 12 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతోంది. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓటాన్ అకౌంట్ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుంది. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి ఉందంటూ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నాడంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయటపడుతుందన్న భయం. ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలు అమలు చేయని పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయం అంటూ కూడా ఆయన ఒక సుదీర్ఘ పోస్ట్ని రాసుకొచ్చారు సోషల్ మీడియా ఎక్స్లో. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది వైసీపీ, అలాగే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ కూడా జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనే అంశానికి సంబంధించి ఢిల్లీలో ఆందోళన చేపట్టబోతున్నట్టుగా ఆయన చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏంటి సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ కూడా ఆయన ఇన్ఫాక్ట్ మొన్న కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ రోజు అదే అంశాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తా అంటున్నారు. ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది వైసీపీ? అంటే ఖచ్చితంగా మొన్న వినుకొండలో ఇదే వెర్షన్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో 50 రోజుల్లోనే శాంతి భద్రతలు క్షీణించాయి, పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేక తీవ్ర స్థాయిలో వచ్చిందని కామెంట్ మనం వినుకొండలో చేశారు. ఇప్పుడు అదే కామెంట్తో సోషల్ మీడియా ఎక్స్లో కొన్ని వ్యాఖ్యలు, అంటే ఎల్లుండి జరగబోతున్న ఢిల్లీ దీక్షతో పాటు రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్తో పాటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాడుల మీద అన్నింటి కలుపుతూ ఎక్స్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. దాంట్లో ప్రధానంగా 50 రోజుల పాలనలో ప్రజలు ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, అంతేకాదు ప్రజలు అంటే బయటికి వెళ్ళాలన్న భయపడుతున్న పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని కామెంట్ చేశారు. వాటితో పాటు ముఖ్యంగా రేపు ప్రవేశపెట్టబోతున్నట్టు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి అంశంలో ఒక కీలక వ్యాఖ్యలు అయితే జగన్ చేశారని చెప్పాలి. ఎందుకంటే 12 నెలల కంటే సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ ప్రవేశపెడతారు, వార్షిక బడ్జెట్. కానీ గతంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేని విధంగా 7 నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే ఆయన విమర్శలు గుర్పించారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెడితే ఎక్కడ హామీలు అమలు చేయాల్సి వస్తుందో ఇచ్చిన హామీలు అమలు చేయలేకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని కొనసాగిస్తున్నారంటూ కూడా చంద్రబాబు జగన్ తన ఎక్స్ పోస్ట్లో మెన్షన్ చేశారు. అంతేకాదు ఆ హామీలు అమలు చేయడానికి చంద్రబాబు భయపడుతున్నారు, భయపడే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని మరో 3 నెలల పాటు కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. చంద్రబాబుకి హామీలు అమలు చేయలేరనే ఒక భయం పట్టుకుందని చెప్తున్నారు. అంటే ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్టు హామీలు అమలు చేశారు, ఇప్పుడు ఆ హామీలు అమలు చేయలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా జగన్ తన పోస్టులో పెట్టారు. అంతేకాదు ప్రతిపక్షం అంశానికి సంబంధించి కూడా గతంలో ఆయన స్పీకర్కి ఒక లేఖ రాశారు, గతంలో ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు ఒక లేఖ రాశారు. ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అది రెండే పక్షాలు అధికార పక్షం ప్రతిపక్షంలో అంటే అధికార పక్షం కాని పక్షం ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్షంలో ఉంది వైసీపీ కాబట్టి ప్రతిపక్షంగా వైసీపీని గుర్తించాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా తనని
గుర్తించాల్సి ఉంటుంది, కానీ గుర్తించట్లేదు. ఎక్కడ తాను అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రతిపక్ష నాయకుని ప్రకటిస్తే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజల్లోకి వెళుతుందని ఒక భయంతోనే ప్రతిపక్ష నాయకుడిని ప్రకటించుకోకుండా ప్రతిపక్ష పార్టీని ప్రకటించుకునే విధంగా చేస్తున్నారు. మైక్ ఇవ్వడానికి భయపడుతున్నారు కాబట్టి ప్రతిపక్ష నాయకులు లేకుండా చేస్తున్నారు కూడా జగన్ తన పోస్టులో చెప్పారు. అంతేకాదు ఎల్లుండి చేయబోతున్న దీక్ష అంశాన్ని కూడా తన పోస్టులో మెన్షన్ చేశారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అరాచక పాలన గురించి చర్చించుకోవాలి, దేశంలోని ఇతర పార్టీలు కూడా ఇక్కడ ఏం జరుగుతుందనే తెలుసుకోవాలనే మేము ఢిల్లీలో దీక్ష చేస్తున్నాము. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నేతలంతా వెళ్ళి ఢిల్లీలో దీక్ష చేస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎంత అవసరమో వివరించడానికే దీక్ష చేస్తున్నామని కూడా జగన్ తన పోస్టులో మెన్షన్ చేశారు. అయితే దీనిపైన టీడీపీ అయితే ఇంకా రియాక్ట్ కాలేదు. ఖచ్చితంగా రియాక్షన్స్ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. ఢిల్లీ దీక్ష పైన ఇప్పటికే అటు కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ చేసినటువంటి తప్పులు, ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం కానీ, మద్యానికి సంబంధించి శ్వేతపత్రం కానీ ఎల్లుండి నుంచి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో వాటిని తప్పించుకోవడానికి, అసెంబ్లీని ఫేస్ చేయలేక, వాటి మీద సమాధానం చెప్పలేక జగన్ ఢిల్లీ వేదిక దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ కూటమి నేతలు విమర్శలు చేస్తున్న ఇలాంటి సమయంలో మరోసారి జగన్ తన ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఈ అంశాలన్నింటి కూడా ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఈ అంశాలన్నింటి కూడా మెన్షన్ చేశారు. మరి చూడాలి వైసీపీ టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుండి కానీ ఈ పోస్ట్ మీద ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాల్సిన అవసరం. అంటే రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఇటు రాష్ట్రంలో విషయాలని కేంద్రంలో ఆయన ప్రశ్నిస్తామంటున్నారు. కానీ ఇక్కడ కేవలం వైసీపీ మాత్రం వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఇతర పార్టీలను కూడా సంప్రదించే ఛాన్సెస్ ఉన్నాయి? అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే మొన్న వైసీపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అయోధ్య రామిరెడ్డి కామెంట్ చేశారు. భారతీయ జనతా పార్టీని కూడా ఈ దీక్షకి ఆహ్వానం పంపుతాము, తమకు మద్దతు ఇవ్వాలని కోరతామని చెప్పారు. కానీ ఎన్డీఏ కూటమిలో జగన్ లేరు, వైసీపీ లేదు, ఇండియా కూటమిలో కూడా వైసీపీ లేదు. కాబట్టి ఆ రెండు కూటమి నుంచి పార్టీలు ఖచ్చితంగా మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇతర పక్షాలు ఏమన్నా వస్తే రావచ్చు, అది కూడా జాతీయ స్థాయిలో ఏమన్నా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్డీఏ కూటమిలో జనసేన, బీజేపీ, టీడీపీ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలతో పాటు కొన్ని పార్టీలు, జేడీ లక్ష్మీనారాయణ పార్టీతో పాటు జడా శ్రవణ్ కుమార్ లాంటి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు, వీళ్ళు మాత్రమే ఇండియా కూటమిలో ఉన్నారు. కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అంటే ఎస్టాబ్లిష్ అయిన పార్టీలు ఎక్కడా లేవు. కాబట్టి ఆ పార్టీలు ఎక్కడ కూడా జగన్ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఇక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు ఏమైనా మద్దతు ఇస్తారో లేదో అనేది ఎల్లుండి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అన్ని పార్టీలకి అయితే ఆహ్వానం పంపిస్తామని వాళ్ళు చెబుతున్నారు. కానీ ఎంతమంది ముందుకొచ్చి మద్దతు ఇస్తారు, నిజంగానే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉందా, అసలు నిజంగా ఆ స్థాయిలో ఇక్కడ జరుగుతుందా అనే అంశాన్ని కూడా ముందుగా పరిశీలిస్తారు. కాబట్టి కేవలం 45 రోజుల పరిపాలన చూసి ఆ రాష్ట్రపతి పాలన విధించడం అనేది ఎక్కడ కూడా జరగదు. కాబట్టి ఇప్పుడు ఆ అంశం మీద జగన్ చేసే వ్యాఖ్యల మీద దేశంలో ఏ విధంగా చర్చ జరుగుతుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఖచ్చితంగా జగన్ వ్యూహం మాత్రం దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ జరుగుతున్న దాడులు, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందని ఒక ప్రొజెక్ట్ చేయడానికి ఢిల్లీ వేదికగా ఈ ధర్నాను ఎంచుకున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి 24 తారీఖున ఆయనకి ఎన్ని పక్షాలు మద్దతు ఇస్తాయి, ఏ విధంగా ఆయన జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తారో లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. సహజన్ రైట్ రాజేష్, మొత్తగైతే మాత్రం ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ సంచలన విమర్శలు గుప్పించారు. ఎల్లుండి ఢిల్లీలో వైసీపీ ఆందోళన చేపట్టబోతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో ఢిల్లీకి వెళుతున్నామన్నారు ఆయన. ఇక ప్రతిపక్షంగా గుర్తించేందుకు భయపడుతున్నారన్నారు ఆయన. ఇక ప్రతిపక్షంగా గుర్తిస్తే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడతామని భయం ఉందంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. దాంతోపాటు 50 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం అన్నింటా విఫలమైందన్నారు వైఎస్ జగన్. ఏపీలో అరాచక పాలన నడుస్తోందన్నారు ఆయన. టీడీపీ హత్య రాజకీయాల్ని ఢిల్లీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. శిశుపాలుడిలాగా చంద్రబాబు పాపాలు పండే రోజు త్వరలో ఉందన్నారు ఆయన. ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి కూడా భయపడుతున్నారు అని అన్నారు. మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే ప్రవేశపెట్టబోతున్నారన్నారు ఆయన. ఇక పూర్తి బడ్జెట్ అయితే హామీలు అమలు చేయలేరన్న గుట్టు బయటపడుతుందంటూ కూడా భయం ఉందంటూ కూడా వైఎస్ జగన్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు.